ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పల్లె పండుగ 2.0 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రోడ్లు బాగు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పల్లె పండుగ 2.0 పనులు 6,000 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నామన్నారు. దేశం బాగుపడాలంటే పథకాలతో పాటుగా అభివృద్ధి కూడా చాలా అవసరమన్నారు. కేవలం పథకాలు మాత్రమే నమ్ముకుంటే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. సంక్షేమ పథకాలు అవసరం లేని పరిస్థితి రావాలన్నారు. ఇక భవిష్యత్ తరాల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చారని కూడా మరోసారి స్పష్టం చేశారు. సినిమా తనకు జీవనాధారమని, రాజకీయం తన బాధ్యతని పవన్ చెప్పారు. తన దృష్టంతా సమాజ అభివృద్ధి మీదనే ఉందని పవన్ తెలిపారు. పూర్తి అడిచేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజ్ కుమార్, ఇంకా పవన్ కళ్యాణ్ ఏమేం చెప్పారు, ఇంకా ఎలాంటి హామీలు ఇచ్చారు అక్కడ ప్రజలకి? రైట్ సతీష్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా ఏదైతే ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకంగా అక్కడ ఏదైతే దెబ్బతిన్నటువంటి, అంటే కేసనపల్లిలో దెబ్బతిన్నటువంటి కొబ్బరి చెట్లను ప్రత్యేకంగా ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు నేరుగా రైతులతో కూడా ముఖాముఖి నిర్వహించారు. దీనికి సంబంధించి 45 రోజుల్లో ఒక పరిష్కారాన్ని ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ రైతులకు తెలియజేస్తారని ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకుని నేరుగా అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలతోనూ, ప్రత్యేకంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి అధికారులతోనూ పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడారు. దీనికి సంబంధించి అంటే శాశ్వతంగా దీనికి సంబంధించి పరిష్కారం ఏ విధంగా తీసుకురావాలనేటువంటి ఒక అంశాలపైన పవన్ కళ్యాణ్ చర్చించినట్లు కూడా తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత ఒక పరిష్కారంతో మళ్ళీ మీ ముందుకు వస్తానని ఆ రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సరే ప్రభుత్వం దాన్ని అధిగమించి కొబ్బరి రైతులకు అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో సినిమా రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామనేటువంటి ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వచ్చారు. ఎందుకంటే తమిళనాడు, కేరళ వైపు ఏదైతే ప్రముఖమైనటువంటి నిర్మాతలు, దర్శకులంతా కూడా అటువైపు వెళ్ళి సినిమాలు తీస్తున్నటువంటి పరిస్థితి. కానీ దానికి మించినటువంటి అందాలన్నీ కూడా కోనసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఇది ఒక పర్యాటక రంగాన్ని కూడా తీర్చిదిద్దాం, ఒక బ్లాక్ వాటర్ ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంది కాబట్టి దీన్ని పర్యాటక రంగంగా కూడా తీర్చిదిద్దామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో మరొక కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఏదైతే ఇటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా పల్లె పండుగ 1.0 కార్యక్రమంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా మొట్టమొదటి ఫేజ్లో 2,000 కోట్ల పైచీలకు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి మొట్టమొదటి స్థాయిలో వచ్చింది. అందులో ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, గోకులాలతో పాటు ఏదైతే ఇంకుడు గుంటలు ఏవైతే ఉన్నాయో మూగజీవాల కోసం ఇంకుడు గుంటలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నింటిపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. మరి రెండో ఫేజ్లో కూడా దాదాపుగా 5,787 కోట్ల రూపాయలని అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. పల్లె పండుగ 2.0కి సంబంధించి దాదాపుగా 13,000 పంచాయతీలకు పైచీలకు అభివృద్ధిని ఈసారి కాంక్షించాలని కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి ఈ నేపథ్యంలో అంటే 5,000 పైచీలకు సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా ఈసారి చేయాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. గతంలో చేసినటువంటి రివ్యూల్లో కూడా పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని తరపున పవన్ కళ్యాణ్ ఒక అవార్డుని కూడా అందుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి అభివృద్ధిని కేంద్రం గుర్తించి పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినటువంటి దాంట్లో అవార్డును కూడా అందించడం జరిగింది. అదే తరహాలో, అదే విధానంలో పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధిని కాంక్షిస్తూ కూడా 2.0 కార్యక్రమాన్ని అధికారికంగా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దాని అభివృద్ధి కాంక్షంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పటికే దానికి సంబంధించి శశిభూషణ్కు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ప్రతి 15 నుంచి 20 రోజుల మధ్యలో ఒక రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో వాటి నేపథ్యంలో గ్రామాల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలపైన ప్రత్యేకంగా అటు విద్యుత్ దీపాలు కావచ్చు, లేదంటే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు, లేదంటే మూగజీవాలకు సంబంధించినటువంటి ఇంకుడు గుంటలతో పాటు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలని ఏదైతే గ్రామాల్లోనే తీసుకునేటువంటి ఒక నిర్ణయాలకు అనుగుణంగానే ఆ వ్యవస్థ అంతా కూడా నడవాలని పవన్ కళ్యాణ్ ఒక అడుగులు వేస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి కూడా ఈరోజు అధికారికంగా పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. కాబట్టి అటు ప్రభుత్వం తరపున నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో కొబ్బరి రైతులు, వారికి ఒక భరోసాను కల్పించారు. మరొక వైపు
పంచాయతీల అభివృద్ధికి సంబంధించి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక మంచి రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని కూడా జనసేన పార్టీ శ్రేణులు ఇటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఎలాంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇలాంటి సమస్యలు కోనసీమ ప్రాంతంలో కనుక ఎదురైతే కోనసీమ ప్రాంతం అంతా కూడా ఇటు కొబ్బరి ఆధారిత రైతు ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో వీటన్నింటినీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఏదైతే శంకరగుప్తం డ్రైన్ వల్ల 50 మీటర్లు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత వైసీపీ హయాంలో కేవలం దాన్ని 3 మీటర్ల వరకే కుదించి కొన్ని చోట్ల ఆక్రమణలు జరిగినాయి. దానివల్లనే ఆ నీరంతా కూడా బయటికి రావడం, కొన్ని వందల ఎకరాల్లో ఈ పంట నష్టం అంతా కూడా జరిగిందని పవన్ కళ్యాణ్కి అధికారులు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఏ విధంగా నివారించాలనేటువంటి ఒక నిర్ణయంతో పూర్తిగా అధికారుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. మరి అటు శాస్త్రవేత్తలతో కూడా అంటే ఇప్పటికే చెట్లన్నీ కూడా తలభాగం అంతా కూడా పక్కకు వాలిపోయింది. కాబట్టి మరి దాన్ని ఏ విధంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుందంటే ఆ చెట్టుని పూర్తిగా కూడా నిర్మూలించే అవకాశం ఉంటుందా, లేదంటే కొత్త చెట్లు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? పలు అంశాలపైన అటు శాస్త్రవేత్తలతోనూ ఇటు ఉద్యానవన శాఖ అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కాబట్టి మరి పూర్తి స్థాయిలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతమైంది. ఈ 2 కార్యక్రమాలకు సంబంధించితో పాటు 3వ కార్యక్రమం అంటే టూరిజం పైన కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వచ్చారు. అటు పల్లె పండుగ కార్యక్రమంలో కావచ్చు, అటు కొబ్బరి రైతులతో సంబంధించినటువంటి సమావేశంలో కూడా దీన్ని ప్రస్తావించారు. ఎందుకంటే సినిమా అనేది తనకు ఒక జీవనాధారమైనటువంటి విధానంగా ఉంది. అది రాజకీయం తనకి ప్రజలు అదేవిధంగా సమాజం ఇచ్చినటువంటి ఒక బాధ్యత. కాబట్టి రెండింటినీ కూడా సమన్వయంగా చేస్తూ అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తాను ఎంత మేరకు కృషి చేయగలను అంత మేరకు కృషి చేసి ప్రజలకు అటు అభిమానులకు అందరికీ కూడా తగినటువంటి విధంగా న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేశారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన అంతా కూడా పూర్తిగా విజయవంతమైంది. ప్రజల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.